అన్నా వదినా హ్యాపీ దసరా. థ్యాంక్ యూ తమ్ముడు, విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ కార్తీక్. అన్నా మరి డబ్బులు ఏమన్నా ఫోన్పే చేస్తే నేను పోయి మన సరికి తీసుకొస్తా. సరే తమ్ముడు, నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకో, నేను ఫోన్పే చేస్తా. సరే అన్న. నానా మరి నీకేం తీసుకురావాలని చెప్పే. నా మందికి యాదు కొడుక నేను కడి చెప్పుకున్నా తీరా. సరే నానా. అన్న నేను వైన్స్ కాడికి పోయినాక ఫోన్ చేస్తా, పైసలు కొడు. ఓకేనా తమ్ముడు. కార్తీక్ నిన్న అత్తమ్మ చెప్పింది గుర్తుంది కదా, బయట ఎక్కువసేపు ఉండకు, 10 నిమిషాలలో ఇంటికి రా. ఓకే ఓకే, నాకు గుర్తున్నది. ఇవాళ ఏదున్నా ఇంట్లోనే, బయటికైతే వెళ్దాం. 10 నిమిషాలని వస్తాను పోడు కాదు బిడ్డ, దోస్తులు ఉన్నారని అటే ఉండేవు. అబ్బా అమ్మ, నేను 10 నిమిషాలలో వస్తానే. అన్న అమ్మ ఇద్దరికి హ్యాపీ దసరా. థ్యాంక్ యూ చెల్లె, హ్యాపీ దసరా. అన్న నీకు ముందే చెప్తాను, అసలే ఈ రోజు పండగ, మన ఊర్లో ఫుల్ గొడవలు అయితే, నువ్వు మాత్రం ఎటు ఓకు. చెల్లె గా గొడవలకు నేను ఎందుకు పోతున్నాయి, ఆయన మన జోలికి ఎవడొస్తాడే. ఏమో అన్న, తాగిన తర్వాత ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా, నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండు, ఏమైనా ఉంటే ఇంట్లోనే తెచ్చుకో. సరే చెల్లె, పోయి ఆ మటన్ తీసుకుని వస్తాం మరి. సరే అన్న, మా ఫ్రెండ్ కార్తీక కలుస్తా అని చెప్పింది, నేను పోయి వస్తా ఒకసారి. సరే బిడ్డ, తొందరగా రా, నువ్వు వచ్చినాకనే మటన్ వండుకొని పూరీలు చేసుకుందాం. హాయ్ కావ్య, హ్యాపీ దసరా. హాయ్ కార్తీక్, థ్యాంక్ యూ. ఏంటి కావ్య ఎంత నార్మల్ వచ్చినావు, అది కూడా దసరా రోజు. నేను అసలు ఘోరంగా ఎక్స్పెక్ట్ చేసినాను. ఇప్పుడు ఏమున్నది, ఈవినింగ్ కదా సెలబ్రేషన్స్, అప్పుడు చూడు. అట్లాంటి ఈవినింగ్ కలిసే వాళ్ళం కదా. అబ్బా ఆశ దోశ అప్పడం. అవును గాని దసరా స్పెషల్ ఏంటిది? స్పెషల్ అంటే ఏమున్నది, మటన్ బోటి, చిన్నగా డ్రింక్స్ కొంచెం అట్లా. డ్రింక్సా? సరే కానీ లిమిటెడ్ గా తాగు, తాగిన ఇంట్లోనే ఉండు. హలో, మేము తీసుకునేది చిన్నగా, నేను మా అన్న ఇద్దరం కలిసి తాగుతాం. ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా వస్తామా? ఇంకా ఏంది, ఇంట్లో మీ అన్నతో తాగుతావా? మీ వదిన మీ అమ్మ వాళ్ళు ఏమనరా? మేము తీసుకునేదే పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి, దసరా, సంక్రాంతి, ఉగాది లాంటివి. మళ్ళీ ఇంకా దానికి ఏమంటారు వాళ్ళు? అబ్బో చాలా పెద్ద గొప్ప కుటుంబం ఇది. సర్లే, రేపు బస్ స్టాండ్కి వచ్చి కాల్ చేస్తా. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ దసరా.